ఆన్లైన్ బుల్లింగ్ అలాగే సెక్షువల్ బుల్లింగ్ ఈ రెండిట్ల గురించి మనం చెప్పుకున్నాం కదా. సో ఈ రెండిట్లకి బారిన మనం పడకుండా ఉండాలి అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలో ఒక ముఖ్యమైన జాగ్రత్త ఏంటి అంటే, సో మనం ఇప్పుడు టెక్నాలజీ బాగా యూజ్ చేస్తున్నాం, చాలా యాప్స్ని డౌన్లోడ్ చేస్తున్నాం, చాలా యాప్స్ని కూడా మనం యూజ్ చేసుకుంటూ ఉన్నాము. ఈ యాప్స్ని మనం ఆ యాప్ యూజ్ చేసిన తర్వాత ప్రాపర్గా లాగౌట్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకు అంటే నాకు తెలిసినది నేను చెప్తున్నాను. ఇన్ కేస్ ఎవరైనా సరే మన యొక్క కెమెరా యాక్సెస్ని వాళ్ళు పొందే అవకాశం ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా మనం ఏ యాప్ చూసినా సరే పర్మిషన్స్ ఇస్తూ ఉంటాం, కెమెరాకి, కాంటాక్ట్స్కి, ఇలా కొన్ని పర్మిషన్స్ అడుగుతూ ఉంటుంది. సో మన ఇంట్లో పిల్లలు యూజ్ చేస్తున్నప్పుడు కానివ్వండి, లేదా ఎవరైనా మనమైనా సరే ఏదైనా ఆలోచనలో పొరపాటున అంటే ఏదైనా హర్రీబర్రీగా ఉన్నప్పుడు, ఏదైనా యాప్ డౌన్లోడ్ చేస్తున్నప్పుడు, యూజ్ చేస్తున్నప్పుడు సో ఆ పర్మిషన్స్ ఇచ్చేయచ్చు. సో అందుకని మనం యూజ్ చేసే యాప్ని ప్రాపర్గా మనం లాగౌట్ చేయడం కూడా గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం ఫాలో మై పేజ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సమతా శిశ్రేఖ మైండ్ సెట్ కోచ్ ఫర్ టీనేజర్స్.